హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను చేపల పులుసు చేపల ఫ్రై అన్నమాట రెండు రకాలు ఒకే వీడియోలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే మేవ చేపలు అనమాట, సముద్రం చేపలు. మనకి చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దాంతోపాటు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెయిర్ చక్కగా ఫాల్ అవ్వకోకుండా హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముందుగా మనము చేపల ఫ్రైకి మ్యారినేట్ చేసుకుందాము. దానికి ఒక చేప ముక్కలు ఒక 5-6 తీసుకున్నాము. ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూను కారం, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక నిమ్మ చెక్క అయితే పిండేసుకుంటున్నాం అనమాట. ఈ నిమ్మ చెక్క తర్వాత ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం అంత ఆయిల్ వేసుకొని కలిపేసుకొని ఇది మ్యారినేట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. ఇది మ్యారినేట్ అయ్యే లోపల నేను చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో మేవ చేపల పులుసు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు చేపల పులుసుకి మనం ఒక బాండీ అయితే పెట్టుకుందాము. ఆ బాండీలో మనకి సరిపడినంత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అర స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకున్నాము. మీకు స్పైసీకి సరిపడ 4 పచ్చిమిర్చి వేసుకోండి. నేను చెప్పే కర్రీకి 4 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసేసుకొని, ఒక స్పూను ఉప్పు వేసుకొని, 4 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది నేను చెప్పే ఒక 5-6 ముక్కల పులుసుకి అయితే సరిపోతుంది. మీరు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా చూసుకొని మధ్యలో ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టేసిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న మేవ చేపలు అయితే దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ చేపలు అనేవి మనకి చక్కగా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కొంచెం వాటర్ వేసి కడుక్కొని పక్కన పెట్టుకోండి. అలా అయితే మనకి కర్రీ చేసుకునేటప్పటికి ఆ ఫ్రీజ్ అయిందంతా పోతుందన్నమాట. ఇప్పుడు ముక్కలకి పట్టింది కదా ఉప్పు కారం. ఇప్పుడు నేను ముందుగా చక్కగా చింతపండు గుజ్జు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. చక్కగా ఉడకబెట్టేసుకున్నది అది 1 స్పూను సరిపడుతుంది. దీనికి 1 స్పూన్ సరిపోతుంది. 5-6 ముక్కలకి వేసేసుకుని సరిపడినంత వాటర్, ఒక లోటడ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుని పులుసుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. మీరు బాగా ఎక్కువ పులుసు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గబెట్టుకున్నారు అంటే కొత్తిమీర వేసుకుని చాలా చాలా బాగుంటుంది చేపల పులుసు. చేపల పులుసు అనమాట. ఇదిగోండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మీరు ఇది ఫ్రై చక్కగా ఉడకనియాలి. ఉడకనిచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై అయితే రెడీ చేసేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దానికి సరిపడినంత ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి. ఫ్రై అంటే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది షాలో ఫ్రై అనమాట. సరిపడా అంత ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ తగ్గించి తినడం అంటే హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడటం నేర్చుకోండి. అది మనకి హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. ఇప్పుడు మనం ముక్కలు అనేవి చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు వేసేసుకుని టర్న్ చేసేసుకుంటే చేపల ఫ్రై, చేపల పులుసు 2 అట్ ఎ టైం రెడీ అయిపోతాయి. ఆ పులుసు వేసుకుని ఈ ముక్కలు 2 పక్కన పెట్టి పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. చేపలు అనేది రెగ్యులర్గా రోజుకి ఒక పీస్ తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా డిష్ ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.